हेल्पलाइन था जो सबसे रफली 32% क्राइम साइबर क्राइम ही है, तो उस पर बहुत ध्यान दिए। उसके अलावा इकोनॉमिक ऑफेंसेस, चीटिंग केसेस, अलग अलग टाइप का जॉब फ्रॉड हो सकता है, डिपॉजिट फ्रॉड हो सकता है, ये भी अब जैसा जैसा सोसाइटी का इवोल्यूशन होता है तो नेचर ऑफ क्राइम भी चेंज होता है, तो ये एक बहुत इम्पॉर्टेंट एरिया था। और इस साल जैसे गवर्नमेंट ने बताया नार्कोटिक्स पे बहुत फोकस रहा हमारा। उसके अलावा हम लोग जो लैंड इश्यूज साइबराबाद में बहुत रहते हैं, तो उसको एक अच्छा जैसे लॉफुल रूल्स प्रोसीजर्स के तहत जिसमें पुलिस का इंटरवेंशन ज़रूरत है, जिसमें केस रजिस्टर करने की ज़रूरत है, वैसे केसेस में इन्वेस्टिगेट करके जैसा होना चाहिए प्रोसीजर के हिसाब से, वैसे हम लोगों ने उस पर ध्यान दिया। उसके अलावा आप देखें कि हम लोगों ने इस साल कई बार लोगों को उनके खोए हुए मोबाइल फ़ोन लौटाए, करीब 8,000 के करीब मोबाइल फ़ोन्स इस बार लौटाए गए लोगों को स्पेशल एफर्ट्स करके। उसके अलावा हम लोगों ने हर चीज़ पे, गैंग्स पे हो सकता है, वुमेन सेफ्टी पे हो सकता है, हर चीज़ पे अलग अलग ध्यान दे के एक्टिविटीज़ टेकअप की। एक हम लोगों ने ये परमिशन मैनेजमेंट सिस्टम एक एप्लीकेशन हमारे वेबसाइट में रखा है, जिसके द्वारा लोग जो कोई भी आपको इवेंट है, कोई म्यूज़िकल इवेंट है, कोई कॉन्सर्ट है, कोई रन है, मैराथन है, कुछ है, ऐसे चीज़ों के लिए अप्लाई कर सकते हैं, ताकि एक ही जगह आदमी को अप्लाई करना पड़े, अलग अलग जगह नहीं जाना पड़े। तो वैसा एक हम लोगों ने सिस्टम बनाया, वो अभी तक थोड़ा स्टेबलाइज हुआ है। आगे भी उसमें अभी माइक परमिशंस भी उसी में डालने का प्लान है। उसके अलावा जो एस्टेब्लिशमेंट का जो लाइसेंसेस है वो भी उसी में लाने के लिए हम प्लान कर रहे हैं इस साल में। और इस साल भी यही एरियाज इकोनॉमिक ऑफेंस, साइबर क्राइम रहेगा। उसके अलावा ट्रैफिक में हम लोगों ने कई जगह रोड इट ఈజ్ మ్యూజిక్ షోస్ ఉండొచ్చు, వాక్స్, మ్యారథాన్స్ ఉండొచ్చు, చాలా ఉంటాయి. సో ఇలాంటి అన్ని ఈవెంట్స్కి చాలా అందరికి అప్లికెంట్స్కి ఎవరు కండక్ట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాలి, అక్కడ ఇబ్బందిలాగా ఉండేది. సో ఒకటి పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక 2 months ముందు అది ఒకటి స్టార్ట్ చేసాము. సో ఏ ఈవెంట్ అయినా దాంట్లో మీరు పర్మిషన్కి అప్లై చేసుకోవచ్చు, చలాన్ కూడా దాంట్లోనే కట్టుకోవచ్చు. కట్టేస్తే కన్సర్న్డ్ ఎవరు ఇన్స్పెక్టింగ్ అథారిటీ వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, అండ్ మళ్ళీ వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటారు, రిపోర్ట్ పంపిస్తారు, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టికెటెడ్ ఈవెంట్స్కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు నాన్ టికెటెడ్ ఈవెంట్స్కి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు స్లోలీ ఇంకా దాంట్లో ఇంకా వేరే లౌడ్ స్పీకర్ పర్మిషన్స్, దెన్ ఈ బ్లాస్టింగ్ పర్మిషన్స్ కూడా స్టార్ట్ చేసాం, అది రిన్యూవల్స్ కూడా పెడతాం. ఈ ఇయర్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్సెస్, దట్ ఈస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండొచ్చు, ఈ హోటల్స్, పబ్స్ అండ్ బార్స్, రెస్టారెంట్స్, ఇవన్నిటికీ దాని ద్వారానే లైసెన్సింగ్ కూడా అప్లై చేయడానికి పెట్టడానికి చూస్తాం. సో వీ హోప్ అది స్ట్రీమ్లైన్ అయిపోతే అది ఇంకా ఈజీగా అండ్ సిస్టమేటిక్గా అందరికీ ఒక సర్వీస్ లాగా ఉంటుంది. దెన్ కమింగ్ టు సమ్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ మ్యూజిక్ షోస్ ఉండొచ్చు, వాక్స్, మ్యారథాన్స్ ఉండొచ్చు, చాలా ఉంటాయి. సో ఇలాంటి అన్ని ఈవెంట్స్కి చాలా అందరికి అప్లికెంట్స్కి ఎవరు కండక్ట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాలి, అక్కడ ఇబ్బందిలాగా ఉండేది. సో ఒకటి పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక 3 months ముందు అది ఒకటి స్టార్ట్ చేసాము. సో ఏ ఈవెంట్ అయినా దాంట్లో మీరు పర్మిషన్కి అప్లై చేసుకోవచ్చు, చలాన్ కూడా దాంట్లోనే కట్టుకోవచ్చు. కట్టేస్తే కన్సర్న్డ్ ఎవరు ఇన్స్పెక్టింగ్ అథారిటీ వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, అండ్ మళ్ళీ వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటారు, రిపోర్ట్ పంపిస్తారు, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టికెటెడ్ ఈవెంట్స్కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు నాన్ టికెటెడ్ ఈవెంట్స్కి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు స్లోలీ ఇంకా దాంట్లో ఇంకా వేరే లౌడ్ స్పీకర్ పర్మిషన్స్, దెన్ ఈ బ్లాస్టింగ్ పర్మిషన్స్ కూడా స్టార్ట్ చేసాం, అది రిన్యూవల్స్ కూడా పెడతాం. ఈ ఇయర్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్సెస్, దట్ ఈస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండొచ్చు,
ఈ హోటల్స్, పబ్స్ అండ్ బార్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికి దాని ద్వారానే లైసెన్సింగ్ కూడా అప్లై చేయడానికి పెట్టడానికి చూస్తాం. సో వీ హోప్ అది స్ట్రీమ్ లైన్ అయిపోతే అది ఇంకా ఈజీగా అండ్ సిస్టమేటిక్గా అందరికీ ఒక సర్వీస్ లాగా ఉంటుంది. देन कमिंग टू सम ऑफ आवर इंटरनल एक्टिविटी, साइबर क्राइम था जो सबसे रफली 32% क्राइम साइबर क्राइम ही है, तो उस पर बहुत ध्यान दिए. उसके अलावा इकोनॉमिक ऑफेंसेस, चीटिंग केसेस, अलग अलग टाइप का, जॉब फ्रॉड हो सकता है, डिपॉजिट फ्रॉड हो सकता है. ये भी अब जैसा जैसा सोसाइटी का इवोल्यूशन होता है तो नेचर ऑफ क्राइम भी चेंज होता है. तो ये एक बहुत इम्पॉर्टेंट एरिया था. और इस साल जैसे गवर्नमेंट ने बताया नार्कोटिक्स पे बहुत फोकस रहा हमारा. उसके अलावा हम लोग जो लैंड इश्यूज साइबराबाद में बहुत रहते हैं, तो उसको एक अच्छा जैसे लॉफुल रूल्स प्रोसीजर्स के तहत जिसमें पुलिस का इंटरवेंशन ज़रूरत है, जिसमें केस रजिस्टर करने की ज़रूरत है, वैसे केसेस में इन्वेस्टिगेट करके जैसा होना चाहिए प्रोसीजर के हिसाब से वैसे हम लोगों ने उस पर ध्यान दिया. उसके अलावा आप देखें कि हम लोगों ने इस साल कई बार लोगों को उनके खोए हुए मोबाइल फ़ोन लौटाए. करीब 8,000 के करीब मोबाइल फ़ोन्स इस बार लौटाए गए लोगों को स्पेशल एफर्ट्स करके. उसके अलावा हम लोगों ने हर चीज़ पे, गैंग्स पे हो सकता है, वुमेन सेफ्टी पे हो सकता है, हर चीज़ पे अलग अलग ध्यान दे के एक्टिविटीज़ टेकअप की. एक हम लोगों ने ये परमिशन मैनेजमेंट सिस्टम एक एप्लीकेशन हमारे वेबसाइट में रखा है, जिसके द्वारा लोग जो कोई भी आपको इवेंट है, कोई म्यूज़िकल इवेंट है, कोई कॉन्सर्ट है, कोई रन है, मैराथन है, कुछ है, ऐसे चीज़ों के लिए अप्लाई कर सकते हैं, ताकि एक ही जगह आदमी को अप्लाई करना पड़े, अलग अलग जगह नहीं जाना पड़े. तो वैसा एक हम लोगों ने सिस्टम बनाया, वो अभी तक थोड़ा स्टेबलाइज हुआ है. आगे भी उसमें अभी माइक परमिशंस भी उसी में डालने का प्लान है. उसके अलावा जो एस्टेब्लिशमेंट का जो लाइसेंसेस है वो भी उसी में लाने के लिए हम प्लान कर रहे हैं इस साल में. और इस साल भी यही एरियाज इकोनॉमिक ऑफेंस, साइबर क्राइम रहेगा. उसके अलावा ट्रैफिक में हम लोगों ने कई जगह रोड इट इज़ म्यूजिक షోస్ ఉండొచ్చు, వాక్స్, మ్యారథాన్స్ ఉండొచ్చు, చాలా ఉంటాయి. సో ఇలాంటి అన్ని ఈవెంట్స్కి చాలా అంటే అందరికి అప్లికెంట్స్కి ఎవరు కండక్ట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాలి, అక్కడ ఇబ్బందిలాగా ఉండేది. సో ఒకటి పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక 2 or 3 months ముందు అది ఒకటి స్టార్ట్ చేసాం. సో ఏ ఈవెంట్ అయినా దాంట్లో మీరు పర్మిషన్కి అప్లై చేసుకోవచ్చు, చలాన్ కూడా దాంట్లోనే కట్టుకోవచ్చు. కట్టేస్తే కన్సర్న్డ్ ఎవరు ఇన్స్పెక్టింగ్ అథారిటీ వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, అండ్ మళ్ళీ వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటారు, రిపోర్ట్ పంపిస్తారు, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టికెటెడ్ ఈవెంట్స్కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు నాన్ టికెటెడ్ ఈవెంట్స్కి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు స్లోలీ ఇంకా దాంట్లో ఇంకా వేరే లౌడ్ స్పీకర్ పర్మిషన్స్, దెన్ ఈ బ్లాస్టింగ్ పర్మిషన్స్ కూడా స్టార్ట్ చేసాం, అది రిన్యూవల్స్ కూడా పెడతాం. ఈ ఇయర్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్సెస్, దట్ ఈస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండొచ్చు, ఈ హోటల్స్, పబ్స్ అండ్ బార్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికి దాని ద్వారానే లైసెన్సింగ్ కూడా అప్లై చేయడానికి పెట్టడానికి చూస్తాం. సో వీ హోప్ అది స్ట్రీమ్ లైన్ అయిపోతే అది ఇంకా ఈజీగా అండ్ సిస్టమేటిక్గా అందరికీ ఒక సర్వీస్ లాగా ఉంటుంది. దెన్ కమింగ్ టు some of our internal activity, this thing. So 37,600 cases roughly రిజిస్టర్ చేశాం. సో అది ఒకటి ఉండేది. అండ్ దెన్ మీ అందరికీ తెలుసు సైబరాబాద్లో చాలా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఇన్ దీస్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ పోలీస్ ఎలాంటి ఇష్యూస్లో వీ షుడ్ ఇంటర్వీన్, అంటే మన ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉంది, ఎక్కడ మన ఇంటర్వెన్షన్ లేదు, దానికి ఒక క్లారిటీ తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ ఉండేది. సో మీ అందరికి తెలుసు ముందు కూడా సైబరాబాద్ పోలీస్ది కొన్ని SOPs ఉండేది. అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ యాక్సెప్టెడ్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సమ్ పద్ధతులు ఉన్నాయి లా ప్రకారం, విచ్ పోలీస్
హ్యాస్ టు టేకప్. సో దాని ప్రకారం మేము యాజ్ ఫార్ యాజ్ మన పోలీస్ వర్క్ ఈజ్ కన్సర్న్, మన వర్క్ చూసుకొనే ఎక్కడ వరకు మన ఇంటర్వెన్షన్ అవసరం, ఎక్కడ క్రిమినల్ కేసు అవుతుంది అక్కడ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఇయర్ చూస్తే మన క్రైమ్ బ్రేకప్ చూస్తే ఒక 32% ఆఫ్ ద ఓవరాల్ క్రైమ్ సైబర్ క్రైమే ఉంది. కమింగ్ పేజెస్లో మీకు ఆ బ్రేకప్ కూడా ఇచ్చాము, ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎంత అమౌంట్ లాస్ అయింది, ఎంత పుట్ ఆన్ హోల్డ్ అయింది, ఎంత రీఫండ్ అయింది టు విక్టిమ్స్. సో ఈ ఇయర్ మీరు చూస్తే ఒక ఫేర్లీ బిగ్ అమౌంట్ క్లోజ్ టు 70 crores ఆల్మోస్ట్ రీఫండ్ అయింది టు విక్టిమ్స్. సో దిస్ ఈజ్ దీంట్లో లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి, దాని లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి, దాని లాస్ట్ ఇయర్ అమౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఈసారి ద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దానికి ఒక ప్రొసీజర్ పెట్టింది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడెక్కడ అమౌంట్స్ బ్లాక్ అయి ఉన్నాయి ఇన్ ద అకౌంట్స్ అవి రీఫండ్ చేయడానికి స్పీడీగా అది వీ హ్యావ్ టేకెన్ అప్. సో ఆల్మోస్ట్ 70 crores విక్టిమ్స్కి రీఫండ్ చేశాం దిస్ ఇయర్. ఇయర్ నంబర్ ఆఫ్ అరెస్ట్ మీరు చూడొచ్చు, సైబర్ క్రైమ్లో బాగానే అరెస్ట్ చేశారు ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్. తర్వాత మీరు చూస్తే ఈ డిజిటల్ ఫ్రాడ్ అని చాలా, డిజిటల్ అరెస్ట్ అని ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే అది కూడా బాగా పెరిగింది. మీకు బ్రేకప్ ఆఫ్ కేసెస్ కూడా ఇచ్చాము, విచ్ టైప్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, మీకు ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా మీకు దాంట్లో బ్రేకప్ పెట్టాము. దీంట్లో కొన్ని సైబర్ క్రైమ్స్లో మీకు చాలా రీఫండ్స్ కూడా మీరు చూసి ఉంటారు, కొన్ని పెద్ద అమౌంట్స్ కూడా విక్టిమ్స్కు రీఫండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అనదర్ ఈ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇష్యూస్, లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ సైబర్ టవర్స్ నుంచి అక్కడ యశోద హాస్పిటల్ వరకు ఆల్మోస్ట్ 1.5 లేన్ రోడ్ వైడనింగ్ అయింది. సో ఈవినింగ్లో మ్యాక్సిమం ట్రాఫిక్ అటు సైడ్ ఉంటుంది. ముందు అక్కడ చాలా కంజెషన్ ఉండేది, ఇప్పుడు ఈవినింగ్లో అక్కడ కొంచెం బెటర్ అయింది, ముందు కంటే చాలా బెటర్ అయింది. సో సేమ్ వే అటు సైడ్ కేపీహెచ్బి నుంచి సైబర్ టవర్స్ రావడం కూడా ఇప్పుడు నడుస్తుంది. మేబీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో అది అయిపోద్ది. సిమిలర్లీ మీకు రాయదుర్గం జంక్షన్ నుంచి మీకు కాజాగూడ జంక్షన్ నుంచి టువర్డ్స్ షేక్పేట్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అక్కడ చాలా రోజుల నుంచి రోడ్ వర్క్ ఆగి ఉండేది, అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈవినింగ్లో అటు సైడ్ వెళ్ళే ట్రాఫిక్ చాలా ఫ్రీగా వెళ్తుంది. దాంట్లో కొంచెం భాగం మిగిలి ఉంది, అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొంచెం ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, అది కూడా జిహెచ్ఎంసీ టేకప్ చేస్తుంది. సిమిలర్లీ IIIT జంక్షన్ చూస్తే ఇప్పుడు ఎవరైనా వెళ్తే చూడండి, అక్కడ రోడ్ ఒక చాలా పెద్ద జంక్షన్ చేయడం జరుగుతుంది. బోత్ ఆన్ ఐఎస్బి సైడ్ నుంచి టువర్డ్స్ లింగంపల్లి సైడ్ చూడవచ్చు, లింగంపల్లి నుంచి ఇటు సైడ్ టువర్డ్స్ మన గచ్చిబౌలి జంక్షన్ సైడ్ చూడవచ్చు. ఎటు సైడ్ చూసినా రోడ్ వైండింగ్ నడుస్తుంది. మేబీ ఇన్ మంత్ ఫర్ అవర్ స్టాఫ్ పిల్లల కోసం వీ హ్యాడ్ అ మెంటరింగ్ ప్రోగ్రామ్ SCSC ద్వారా. మీ అందరికి తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పాత ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది. ఆల్ ఐటీ కంపెనీస్, అదర్ ఇండస్ట్రీస్ దాంట్లో మెంబర్స్ ఉన్నారు. చాలా యాక్టివిటీస్ వాళ్ళు కూడా టేకప్ చేస్తారు, చాలా చేయడం జరిగింది. మీరు మధ్య మధ్యలో వింటూ ఉంటారు యాక్టివిటీస్ గురించి కూడా. సో వాళ్ళ హెల్ప్ ద్వారా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఒక కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, స్కిల్ ఎన్హాన్స్మెంట్కి ప్రోగ్రామ్స్ పెట్టించాము. చాలా పిల్లలు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్ మన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఒక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్తో సపోర్ట్తో అది చేయించాము. దెన్ సిమిలర్లీ ఒక క్రష్ కూడా ఒక 6-7-8 months నుంచి కన్స్ట్రక్షన్లో ఉండేది, ఒక లాస్ట్ మంత్ అది ట్రయల్ బేసిస్లో స్టార్ట్ చేసాము. సో ఇలాంటి కూడా ఫర్ అవర్ స్టాఫ్ మన పర్సనల్ కోసం యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది. సో కమింగ్ ఇయర్లో మీరు అడుగుతారు, ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పాం, కమింగ్ ఇయర్ ఆల్సో ఐ థింక్ ఇప్పుడు సైబర్ క్రైమ్ విల్ కంటిన్యూ టు బీ అ ఇంపార్టెంట్ ఏరియా. దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయాలని చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మీ అందరికి తెలుసు వీ హ్యాడ్ 50,000 పైన ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేట్ చేయడం పెట్టాము. దాని కింద ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో. సో ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే
చాలా పెరిగిపోయినాయి. సో ఇప్పుడు మేము అనుకున్నాం 1,50,000 వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టవచ్చు. 1,50,000 పైన అయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కడతాం. ఎకనామిక్ అఫెన్స్ పోలీస్ స్టేషన్లో వింగ్లో అక్కడ డైరెక్ట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నవి కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి ఇన్వెస్టిగేషన్కి తీసుకొచ్చాము. సో చాలా కేసెస్ దాంట్లో ఇన్వెస్టిగేట్ అయ్యి మెనీ స్పెషల్లీ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్, డిపాజిట్ ఫ్రాడ్స్ బాగానే ఇన్వెస్టిగేట్ అయినాయి అక్కడ. సో వీ వాంట్ టు కంటిన్యూ. దాంట్లో వీ హ్యావ్ ప్రజెంట్లీ ఒక 4 ACPs ఉన్నారు, 4 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కావాల్సిన స్టాఫ్ ఉన్నారు. సో ఇంకా అవసరం పడితే అది స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. బికాజ్ అది కేసెస్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది దాంట్లో. వన్ మోర్ ప్రయారిటీ ఏరియా ఫర్ అస్ వాజ్, ఇది గవర్నమెంట్దే ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీగా ఉండేది. దట్ ఈజ్ నార్కోటిక్స్ రిలేటెడ్ కేసెస్. నార్కోటిక్స్ మీద దానికి ఒక లాక్డౌన్ చేసి దానికి కంట్రోల్లో తీసుకురావడానికి అది ఒక మిషన్ లాగా చేశాము. సో దిస్ ఇయర్ మీరు చూస్తే కేసెస్ కూడా పెరిగినాయి, నంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా పెరిగినాయి, క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ సీజర్స్ కూడా కొన్ని హై వాల్యూ కన్సైన్మెంట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. మనం ఫస్ట్లో ఒక ప్యాటర్న్గా చూసాం. ఫస్ట్లో చూస్తే మనకి పెద్ద పెద్ద సీజర్స్ కొన్ని వచ్చినాయి. యాజ్ ద ఇయర్ ప్రోగ్రెస్డ్ ఆ క్వాంటిటీస్ చాలా చిన్న అయిపోయినాయి. సో ఇప్పుడు జనరల్ న్యూస్ ఏమంటే దట్ ఇక్కడికి తీసుకురావాలంటే పెద్ద క్వాంటిటీస్ తీసుకురావడం కష్టం. సో చిన్న క్వాంటిటీస్లో దే ఆర్ ట్రైంగ్ టు గెట్, అవి కూడా మేము ఇన్ఫర్మేషన్ తెచ్చి పట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏం చేసామంటే ఇప్పుడు మన దగ్గర ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎక్కడ మనకి డౌట్ వస్తే ఎవరు కన్జ్యూమ్ చేశాడు, వెదర్ ఇట్ ఈస్ డ్రగ్ డీలర్ ఉండొచ్చు ఆర్ ఇట్ కుడ్ బి రౌడీ ఎలిమెంట్ ఉండొచ్చు, అక్కడ మేము వాళ్ళకి ఆ టెస్టింగ్ పెట్టి చాలా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ టేకెన్ అప్ లాట్ ఆఫ్ డ్రగ్ డిస్పోజల్స్ ఆల్సో. అంటే డిస్ట్రాయ్ చేయడం, మన కేసులు ఎక్కడ సీజ్ అయినాయి ఆ డ్రగ్స్ డిస్ట్రాయ్ చేయడం కూడా, కోర్టులో ఇన్వెంటరీ కంప్లీట్ చేసి డిస్ట్రాయ్ చేయడం కూడా చాలా జరిగినాయి. ఇయర్ మీరు త్రూఅవుట్ ద ఇయర్ యూ వుడ్ హ్యావ్ అటెండెడ్ సమ్ ప్రెస్ మీట్స్. మీరు ఈ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం చాలా చూసి ఉంటారు. సో ఇయర్ బాగానే అరౌండ్ క్లోజ్ టు 8,000 మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది. సో మరి బాగా ప్రొయాక్టివ్గా అది చేసుకుంటున్నాం. ట్రాఫిక్ సర్ప్రైజింగ్లీ ఇయర్ మనకి కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. డెత్స్లో స్లైట్ డిక్రీజ్ ఉంది. సో దాంట్లో చాలా ప్రొయాక్టివ్గా ఎఫర్ట్స్ తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం అండ్ అక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి ఎఫర్ట్స్ తీసుకున్నాం. దాంట్లో మన చలాన్ అంటే ఈ వైలేషన్స్ పట్టుకోవడం ట్రాఫిక్లో దానికి కొంచెం ఒక ఫోకస్డ్ వేలో చేస్తున్నాం. జనరల్గా అన్ని టైప్ ఆఫ్ వైలేషన్స్ చేయకుండా పబ్లిక్కి ఇబ్బంది పెట్టే వైలేషన్స్ ప్లస్ రోడ్లో డేంజర్ తెచ్చే వైలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయడం, రోడ్లో బండిలు పార్క్ చేసి పెట్టుకోవడం, ఆర్ ఓవర్ స్పీడింగ్ చేయడం, సిగ్నల్ జంపింగ్ చేయడం, ఇలాంటి వైలేషన్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసాం ఇయర్. అండ్ ఇది అందరికీ ఒక మనకి తెలుసు, ఈ ఐటీ కారిడార్ ఉంది, సైబరాబాద్లో చాలా కొత్త ఏరియాస్ ఉన్నాయి, చాలా ట్రాఫిక్ ఎవ్రీడే పెరుగుతుంది. సో దానికి ట్రాఫిక్ విత్ లాట్ ఆఫ్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ GHMC. सर एक बार थैंक यू.